పోలీస్ షూస్ మేడం, హ్యాండిక్యాప్ పెద్ద సైజులు, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ కి ఎవరైతే షూస్ ఉంటాయో సో అవి కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారన్నమాట. కావాల్సిన వాళ్ళ డిజైన్ బట్టి మేము షూ తయారు చేస్తాం. మాటికి నేను 6-3 నెలలు 4 నెలలు చినిపోయేదంటే నాకు ఫైనల్ గా ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి షూ కుట్టిపడం మొదలు పెట్టారు మా నాన్నగారు. సార్ ఇది లెదర్ షీట్ అన్నట్టు, ఇది ప్యాటర్న్ ఇట్లా మార్కింగ్ చేస్తాం. ఫిలిం ఇండస్ట్రీలో చేస్తాం. ఆల్రెడీ బాహుబలి సినిమా చేసాము, మగధీర, నాగవల్లి, మర్యాద రామన్న, ఇక ఇట్లాంటి సినిమాలకు కూడా తయారు చేసి సీరియల్ కూడా చూస్తాను. ఇది షేప్ డై ఆకారం సార్, ఇది ఇట్లా కొడతాం సార్, ఇది ఇట్లా కొట్టేస్తాం అన్నట్టు. వుడ్లాండ్ కలర్స్ అండి. సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ టైప్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. 1 డే సరిపోతుంది మేడం. కస్టమర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి మేము 5 days టైం తీసుకుంటాం. ఫిట్టింగ్ సెక్షన్ ఇది, సోల్ ఇది కింద సోల్ ఇది ఇట్లా ఉంటుంది. హీట్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఇట్లా అంట పెట్టేస్తాం అన్నట్టు. ఆయన ఆర్మీకి, పోలీస్ వాళ్ళకి చాలా ఫేవరెట్ పాపులర్ ఆయన. ఈ సోల్ వచ్చేసి వుడ్లాండ్ సోల్, రియల్ వుడ్లాండ్ సోల్, ఇది న్యూ బక్ మెటీరియల్. ఇది ప్రైసెస్ కూడా మీకు అంతగా ఏమి ఉండదు, మార్కెట్ ప్రైస్ ఇప్పుడు అంతకన్నా మించి ఏం లేదు. ఇగో ఇవి సార్ బాహుబలి ఫస్ట్ పార్ట్ లో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను నాచారంలో ఉన్నటువంటి శ్రీజ లెదర్ ఫుట్వేర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కండి. సో ఇక్కడ అంతా కూడా మనకి ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉంటారు. యూజువల్గా మనకి డిపార్ట్మెంట్ అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి షూస్ కానివ్వండి, క్యాజువల్ షూస్ కానివ్వండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఎవరైతే షూస్ ఉంటాయో సో అవి కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారనమాట. ప్రజెంట్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనతో పాటు షేర్ చేసుకోవడానికి రవి గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో నమస్తే రవి గారు. నమస్తే మేడం. సో మా వ్యూయర్స్ కి చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఈ షూస్ అనేవి తయారు చేస్తున్నారు? 1992 మేడం. 92. ఓకే, 1992 నుంచి తయారు చేస్తున్నారు. ఓకే, ఎలాంటి షూస్ అనేవి మీ ఇక్కడ శ్రీజ లెదర్ ఫ్యాక్టరీ దగ్గర మీకు తయారు చేస్తూ ఉంటారు? పోలీస్ షూస్ మేడం, హ్యాండిక్యాప్ పెద్ద సైజులు, అది మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ ఎట్లా కావాల్సిన వాళ్ళ డిజైన్ బట్టి మేము షూ తయారు చేస్తూ ఉంటాం. ఓకే, సో మనకి ఇక్కడ షూస్ లో మనకి సైజెస్ ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? 5 నెంబర్ నుంచి 13 నెంబర్ దాకా ఉంటాయి మేడం. 5 నెంబర్ నుంచి 13 నెంబర్ మాకు కావాల్సిన సైజులో ఎంత పెద్ద సైజ్ అయినా సరే మేము తయారు చేస్తూ ఉంటారు. ఓకే, సో యూజువల్ గా ఒక పేర్ ఆఫ్ షూస్ ని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 day సరిపోతుంది మేడం. కాకపోతే కస్టమర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి మేము 5 days టైం తీసుకుంటాం. దాన్ని బట్టి 5 days లో డెలివరీ చేస్తాం. ఓకే, సో ఇదంతా కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా. సో ఒకవేళ మనకి ఎవరైనా కొత్తగా షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, సో ఎక్కువ మోతాదులో పర్చేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలా పర్చేస్ చేయాలి? మిమ్మల్ని ఎలా కలవాలి వాళ్ళు? రావచ్చు మేడం, మీరు కావాల్సిన అన్ని ప్రాసెస్ అంతా నేను ఎట్లా కావాలంటే అట్లా చూపిస్తాను. ఎవరు వచ్చినా సరే నేను చూపించడానికి సిద్ధమే. అంటే ఇక్కడ మనకి రీటైల్ లో మీరు సింగిల్ పీస్ లాగా ఇస్తారా ఒక పేర్ ఆఫ్ షూస్ కూడా? అంటే రేట్ ఎంత వరకు మనకి వేరియేషన్ ఉంటుంది అంటారు? మినిమం 800 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. 800 నుంచి 2500 వరకు ఉంటుంది. ఓకే, అంటే హోల్సేల్ లో పర్చేస్ చేసే వాళ్ళకి డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి మేడం, డిస్కౌంట్ చేస్తాం. ఓకే, సో రవి గారు మీ యూనిట్ అంతా కూడా మాకు చూపిస్తారా మా వ్యూవర్స్ కి కూడా? ఏ విధంగా షూస్ అనేవి తయారు చేస్తారు చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటారు కదా, అది కూడా చూసేద్దాం. ఓకే సార్, ఇది లెదర్ షీట్ అన్నట్టు, ఇది ప్యాటర్న్ ఇట్లా మార్కింగ్ చేస్తాడు. ఇది 1 piece, ఇది 2 pieces వస్తాయి 1 single కు. ఇదంతా కటింగ్ అయిపోయినా ఇట్లా అయిపోతుంది. షూ అప్పర్ ఇట్లా తయారవుతుంది. ఇది షేప్ డై ఆకారం సార్, ఇది ఇట్లా కొడతాం సార్, ఇది ఇట్లా కొట్టేస్తాం అన్నట్టు. 3 hours ఉంచాల్సి వస్తుంది సార్ ఇట్లా, అప్పుడు షూ షేప్ వస్తుంది అన్నట్టు. అంటే నెయిల్స్ ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేస్తారా? లేదు మేము తీస్తాం. అందులో ఒకటి షీట్ ఉంటుంది, షీట్ మీద కొట్టాలి. అప్పుడు దాన్ని గమ్ పెట్టి అంట పెట్టి 3 hours డైలో పెడితే షేప్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా నెయిల్స్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారండి? సోల్ వేస్తాం మేడం. సోల్ వేస్తాం. సోల్ ఇది కింద సోల్ ఇది ఇట్లా ఉంటుంది, లైట్ వెయిట్ సోల్. ఇది బఫింగ్ కొట్టాం బఫింగ్ కొట్టేస్తాం. చేసిన తర్వాత దీన్ని మార్కింగ్ చేసుకుంటాం. ఇది సోలింగ్ తర్వాత పేస్టింగ్ అన్నట్టు. ఇలా నెక్స్ట్ ప్రోగ్రామ్ దీన్ని పెడతాం సార్. ఇప్పుడు షూస్ ఇట్లా పెట్టచ్చు. హీటింగ్ సెక్షన్ ఇది. 5 minutes తర్వాత పేస్టింగ్ చేస్తాం. హీట్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఇట్లా అంట పెట్టేస్తాం అన్నట్టు. ఇలాగ ఇట్లా వచ్చేసి ప్రెస్ చేస్తాం.
3 hours తర్వాత షూ ఇట్లా టింపి చేయాల్సి వస్తుంది. ఈ షూ డ్రై కావడానికి 3 hours పడుతుంది కాబట్టి దీనికి బదులుగా ఈ షూ చూపిస్తున్నాను. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ షూస్. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పటి వరకు హీల్ లాస్టింగ్ ప్రాసెస్ చూసాం కదండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. సో ప్రజెంట్ మనతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారు. సో ఈ ప్రాసెస్ అడిగి తెలుసుకుందాం. మీ పేరు సార్? టెరీస్. సో ఇదంతా వర్క్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తున్నారు? ఫినిషింగ్ చేస్తున్నారు. ఓకే. సో ఇదేంటి సార్? గ్లూవా? గమ్. ఓకే. సో రెగ్యులర్ గా మనం యూజ్ చేసే గమ్ కాదండి, ఇది ఫుట్వేర్ కి సపరేట్ గా యూజ్ చేసే గమ్ అనమాట. సో అది మనకి అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు నీట్ గా. సో లోపల మనకి షూస్ లో కూడా అప్లై చేస్తారు, సో దట్ మనకి ఆ సోల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. సో షూస్ సైజుని బట్టి నీట్ గా కట్ చేసుకుంటారు, దానికి అంతా కూడా గ్లూ అనేది అప్లై చేస్తారు, దాని తర్వాత నీట్ గా అటాచ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ మీరు చూస్తున్నారు. ఇది షూ నెంబర్ ఏంటి సార్? 8 నెంబర్. ఓకే. సో అన్ని కూడా మనకి స్టాండర్డ్ సైజెస్ లో ఉంటాయండి. అన్ని సైజులు ఉంటాయి అలాగ. ఇదేంటి సార్ సొల్యూషన్ ఏంటిది? కలర్. ఓకే. కలర్ కొట్టేసారు. సో ఇది పర్మనెంట్ గా ఉంటుందా, టెంపరరీ కలర్ అని చెప్తారు? పర్మనెంట్ ఉంటుంది. పర్మనెంట్ కలర్. ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది అనమాట. షైనింగ్ కూడా వస్తుంది. సో డిఫరెన్స్ మీరు చూడొచ్చండి. ఇందాక చూసిన షూస్ కొంచెం డల్ గా ఉంటుంది, వేరేస్ మనకి పాలిషింగ్ చేసిన తర్వాత మనకి న్యూ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట షూస్ కి. ఇవన్నీ కూడా మనకి క్యాజువల్ పర్పస్ వేసుకునే ఫార్మల్ షూస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి కలర్స్ ఏమేమి ఉంటాయి సార్? ఓన్లీ బ్లాక్ ఉంటుందా, బ్రౌన్ లాంటివి ఏమైనా ఉంటాయా? బ్రౌన్, బ్లాక్ అన్ని కలర్స్ ఉంటాయి. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి వుడ్లాండ్ కలర్స్ అండి. సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ టైప్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో రవి గారు, ఒక కస్టమర్ కి ఇప్పుడు వాళ్ళకి పర్టికులర్ గా మాకు ఈ డిజైనే కావాలి, ఒక ఫోటో చూపించి మాకు ఈ డిజైన్ తయారు చేసి ఇవ్వండి అని చెప్తే మీరు తయారు చేస్తారా? చేస్తాం మేడం, వాళ్ళు చెప్పిన సైజులో ఎట్లా చెప్తే అట్లా చేసిస్తాం. ఓకే. కలర్స్ ఇవి చేసింది ఇట్లాంటి మోడల్స్, ఇట్లా కలర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ సోల్ వచ్చేసి వుడ్లాండ్ సోల్, రియల్ వుడ్లాండ్ సోల్. ఇది న్యూ బక్ మెటీరియల్. ఇది కలర్ మార్పిడి కూడా ఉంటుంది ఇందులో, ఏ కలర్ అంటే ఆ కలర్ చేసుకోవచ్చు. సో నైస్ పేస్టల్ షేడ్స్ కానివ్వండి, లైట్ ఫినిషింగ్, లైట్ వెయిట్ కూడా ఉంటుంది షూ ఇది. సో ఎంత టైం పడుతుంది సార్ ఈ షూస్ తయారు చేయడానికి? ఇది 5 days పడుతుంది మేడం. 5 days మినిమం. 5 days ఒక పేర్ కస్టమర్ ఇచ్చిన తర్వాత 5 days లో డెలివరీ చేస్తాం. సో అంటే మనకి డెలివరీ ప్రాసెస్ మనకి విత్ ఇన్ ఇండియాలో మీరు డెలివరీ చేస్తారా, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా మీకు ఆర్డర్ ఇస్తే కనుక అలా కూడా చేస్తారా? చేస్తాం మేడం. హ్యాండిక్యాప్ కస్టమర్లకు చేస్తాం, ఫిలిం ఇండస్ట్రీలో చేస్తాం. ఆల్రెడీ బాహుబలి సినిమాకి చేసాము. 2000 pairs చేసాము ఆల్రెడీ. మా దగ్గర ప్రాసెస్ 2000 pairs చేసాము ఆల్రెడీ ఉన్నాయి. సినిమా కూడా ఇప్పటికి కూడా నడుస్తున్నది. సీరియల్ కూడా చేస్తూ ఉంటాం మేము. మగధీర, నాగవల్లి, మర్యాద రామన్న, ఇక ఇట్లాంటి సినిమాలకు కూడా తయారు చేసి సీరియల్ కూడా చూస్తాను. ఇగో ఇది సార్ బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూస్తున్నాను. ఇగో ఇది షూ వచ్చేసి ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది ఇలా. ఇక్కడ ఒక కస్టమర్ కూడా ఉన్నారండి, సో వాని కూడా అడిగి రివ్యూ కూడా తీసుకుందాము. సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? నా పేరు రాజు అండి, విహెచ్ రాజు. రాజు గారు. ఓకే. సో మీకు ఎప్పటి నుంచి శ్రీజ లెదర్ ఫ్యాక్టరీ గురించి? వీళ్ళ నాన్నగారు టైం నుంచి తెలుసండి నాకు. నాన్నగారు పేరు మల్లేష్ గారు అని. ఆయన దగ్గర మా నాన్నగారు ఫస్ట్ ఇక్కడ తీసుకుని వచ్చారు. ఐ వాజ్ వెరీ నాటీ బాయ్. షూస్ తో ఫుట్బాల్ ఆడేవాడిని, రాళ్ళు కొట్టేవాడిని. తో షూ చినిగిపోయేది. మాటికి నేను 3 నెలలు 4 నెలలు చినిగిపోయేదంటే నాకు ఫైనల్ గా ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి షూ కుట్టిపడం మొదలు పెట్టారు మా నాన్నగారు. సో ఫ్రమ్ దట్ టైమ్ ఐఎమ్ విజిటింగ్ హిమ్. మధ్యలో నేను కొంచెం బయటకు వెళ్ళిపోయాను, అక్కడ ఇక్కడ పోయిన తర్వాత గ్యాప్ వచ్చేసింది. రవి గారు కూడా మళ్ళీ ఎత్తుకుంటా తన దగ్గర రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఆయన దగ్గర నేను షూ చేపించుకుంటాను. సో మీ ఫాదర్ టైమ్స్ నుంచి మీరు విజిట్ చేస్తున్నారు ఈ స్టోర్ కి? ఆయన ఆర్మీకి, పోలీస్ వాళ్ళకి చాలా ఫేవరెట్ కాపులర్. ఆయన మా నాన్న కూడా ఆర్మీ ఆఫీసర్. ఆయన చేసిన వాళ్ళకి అందుకనే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో క్వాలిటీ పరంగా, డిజైన్స్ పరంగా మీరు క్వాలిటీ పరంగా మీరు ఏది అడిగితే అది మీకు దొరుకుతుందండి. అదే అడిగా మేము కూడా అలా కస్టమైజ్ కూడా చేస్తారని చెప్పారు. నంబర్ 1 క్వాలిటీ లెదర్ లో కావాలంటే లెదర్ లో మీరు చెప్పిన ప్రకారంగా మీకు చేసేస్తాడు. ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైసెస్ కూడా మీకు అంతగా ఏం ఉండదు. మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మార్కెట్ లో ప్రైస్లు ఎలా పెరిగాయో అలాగే తను కూడా పెంచి తీసుకున్నాడు, అంతకన్నా మించి ఏం లేదు. ఐ నో హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఇట్స్ అబౌట్ నియర్లీ 30-35 years అండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టైంని కేటాయించి అసలు షూస్ ఏ విధంగా తయారు చేయాలి, సో వాటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మా వ్యూవర్స్తో కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో వ్యూవర్స్ చూసారు కదండి, శ్రీజ లెదర్ ఫుట్వేర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో షూస్ ఏ విధంగా తయారు చేస్తారో. సో మీరు కూడా ఒక షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే షూస్ పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి డైరెక్ట్ కూడా విజిట్ చేయొచ్చు. చాలా కలెక్షన్స్ ఉంటాయి. లేకపోతే
మీకు పర్టికులర్గా ఏదైనా డిజైన్ కావాలనుకున్న వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు. సో అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్న కూడా కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తారు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.